వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియో ఏంటంటే తమ్నేల్లో చూసే ఉంటారు కదా, బర్త్డే షాపింగ్ అనమాట. చూడండి ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నానో. సో యాజ్ యూజువల్ నా బర్త్డే డ్రెస్ నేనే డిజైన్ చేసుకుందామని చెప్పి ఫ్యాబ్రిక్ హౌస్కి అయితే వచ్చేసాను. మా తిరుపతిలో ఇదొక్కటే నాకు బెస్ట్ అనమాట. లక్ష్మీ శ్రీనివాస ఫ్యాబ్రిక్ హౌస్ బాగా ఉంటుంది కలెక్షన్. అండ్ ఇప్పుడు నైట్ అయిపోయింది, కలర్స్ ఒక రకంగా కనిపిస్తున్నాయి. అక్కకు ఆఫీస్ ఉండడం వల్ల మేము ఈవినింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా చూస్తూ ఉన్నాను నాకు కావాల్సిన ఫ్యాబ్రిక్ కోసం. ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చేటప్పుడు అనుకున్న డ్రెస్ ఒకటి అనమాట. అక్కడికి వెళ్ళి మళ్ళీ వేరే డ్రెస్ మార్చేశాను ఫ్యాబ్రిక్ని బట్టి. ఇంకా నేను చూస్తూ ఉన్న అన్నీ ఓల్డ్వే ఉన్నాయి, కొత్త కలెక్షన్ ఏం రాలేదంట. ఇంకా ఇవి కొత్తగా వచ్చాయని చెప్పి చూపించారు. ఇంకా పైన వాళ్ళు కరెక్ట్గా అరేంజ్ కూడా చేయలేదు, అన్నీ అక్కడ పెట్టున్నారు అప్పుడే ప్యాక్ ఓపెన్ చేసి. చినాన్ ఫ్యాబ్రిక్ అనమాట, కొంచెం షైనింగ్ టైప్ చినాన్ ఫ్యాబ్రిక్ అంట. చాలా బాగున్నాయి, కలర్స్ అయితే ఎక్సలెంట్ ఉండే ఒక్కొక్కటి. బట్ అన్నీ నా దగ్గర ఉన్న కలర్సే వచ్చాయన్నమాట. అవన్నీ కొంచెం పేస్టల్ కలర్స్ లాగా అన్నీ ఉన్నాయి నాతో. ఆ రెండు కలర్స్ కూడా ఫస్ట్ డిసైడ్ అయ్యా, మళ్ళీ గుర్తొచ్చింది నాతో కొంచెం గ్రే కలర్ ఉంది కదా, అలాంటిది ఫ్రాక్ ఉంది. అండ్ ఇటు సైడ్ కొంచెం లావెండర్ అనమాట. నాకు ఆల్రెడీ లావెండర్ కూడా ఉంది. సో ఉన్న కలర్స్ కాకుండా ఇంకేమైనా కలర్స్ కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నా. బట్ ఇది కొంచెం లావెండర్ లైట్గానే ఉందిలే అని చెప్పి తీసుకున్నాను. ఇంకా ఫస్ట్ కొన్నిసార్లు టాప్ దొరికితే బాటమ్ దొరకదు, బాటమ్ దొరికితే టాప్ దొరకదు. సో ఫస్ట్ టాప్ చూసి తర్వాత బాటమ్కి వెళ్దామని చెప్పేసి టాప్స్ చూడ్డానికి వెళ్ళాను అనమాట. టాప్ మీన్స్ పైన దానికనమాట. టాప్ బాటమ్ ఉంటుంది నేను సెలెక్ట్ చేసుకున్న డ్రెస్కి. సో పైన దానికి చూద్దామని చెప్పి వెళ్ళాను. బ్లౌజ్ టైప్ ఉంటుంది అది. నాకు ఆ రెండు ఫస్ట్ చాలా నచ్చాయి. బట్ అవి కొంచెం ట్రెడిషనల్ కలర్స్ కదా, నాకు ట్రెడిషనల్గా అనుకోలేదన్నమాట అవుట్ఫిట్. అది కొంచెం మోడర్న్గా ఉంటుంది. సో దానికోసం చూస్తూ ఉన్నా, అది సెలెక్ట్ చేసుకున్నా. నాకు అది చాలా నచ్చింది. ఇక్కడ లైటింగ్కి వేరే కలర్ కనిపిస్తుంది, అది ప్యూర్ వైట్ అనమాట. వైట్ కలర్ అది చూపిస్తాను మళ్ళీ క్లిప్లో, నేను క్లియర్గా పెట్టాను. ఇంకా అది తీసేసుకొని దానికి బాటమ్ సెట్ చేసుకుందామని చెప్పి వెళ్ళాను. నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న బాటమ్ దానికి సెట్ అవ్వదు, ఇంకా మళ్ళీ కొత్త బాటమ్ వెతుక్కోవాలన్నమాట. అండ్ నా హ్యాండ్లో ఉంది కదా అదొక కలరు, అది కూడా అక్క బాగుంది, దానికి బాటమ్ దొరికితే దానికి సెట్ చేసుకుందాము ఏం కాదు అని చెప్పింది. ఇంకా నేను ఇది అండ్ ఆ వైట్ రెండు తీసుకొని వాటి బాటమ్ కోసం సెర్చ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఏమన్నా దొరుకుతాయేమో అని చూస్తూనే ఉన్నాను. నాకు ఇది కూడా చాలా నచ్చింది. బట్ ట్రెడిషనల్ అవుట్ఫిట్కి అయితే అది ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకా వైట్ని ఫిక్స్ అయ్యా. చూడండి వైట్ ఎంత బాగుందో ఇక్కడ. ఇది వైట్ కలర్ అనమాట. అండ్ దానికి ఆ స్కై బ్లూ ఎక్సలెంట్ ఉన్నింది, నాకు చాలా నచ్చేసింది. అండ్ వేరే కలర్స్ కూడా ట్రై చేద్దామని చెప్పి చూస్తూ ఉన్నాము. ఈ గ్రీన్ కూడా చాలా బాగుంది, పిస్తా గ్రీన్. అండ్ ఈ పీచ్ కలర్ కూడా అస్సలు చాలా బాగుంది. నాకు అసలు ఏ కలర్ సెలెక్ట్ చేసుకోవాలన్నా కన్ఫ్యూజ్ అయిపోయా. అండ్ మనం ఫస్ట్ చూపించాను కదా నేను చినాన్ ఫ్యాబ్రిక్ విత్ షైనింగ్ ఏమో వచ్చింది అనేసి, ఆ క్లాత్లో ఇలాంటి కలర్స్ లేవన్నమాట. బట్ నేను ఓకే ఇలా కూడా తీసుకుందామని చెప్పి ఇవి చూస్తూ ఉన్నాను. ఆ క్లాత్లో వైట్ ఉన్నా కూడా వెళ్దామని చెప్పి అక్కడ వైట్ ఉందా అంటే ఫస్ట్ వాళ్ళు లేదని చెప్పారు. ఇంకా నేను స్కై బ్లూ ఫిక్స్ అయిపోయాను, నాకు బాగా నచ్చి అస్సలు ఫేవరెట్. ఇప్పటికీ కూడా స్కై బ్లూ తీసుకొని ఉంటే బాగుండని అనిపిస్తుంది నాకు. అంత ఇష్టం అయితే తీసుకొని ఉండొచ్చు కదా అనకండి, వైట్ దొరికేసింది అనమాట. నాకు ఫస్ట్ చూశాను కదా చినాన్లో, దాంట్లో వైట్ దొరికేసింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, చాలా బాగుంది. ఇంకా ఈ లుక్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే ఫుల్ ఎగ్జైటింగ్గా ఉంది, చాలా బాగుంది వైట్. ఇంకా నాకు ష్రగ్ కూడా వస్తుంది అనమాట. ష్రగ్ బ్లౌజ్ ప్లస్ షరారా ప్యాంట్ అనమాట నేను అనుకున్న అవుట్ఫిట్. ఇంకా ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసరికి నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అంత పడింది అండ్ బాటమ్ ఫ్యాబ్రిక్ నాకు అంత పడింది అనమాట. అండ్ నేను ఎన్ని మీటర్స్ తీసుకున్నానంటే బ్లౌజ్కి 1 మీటర్ తీసుకున్నాను, బాటమ్కి 8 మీటర్స్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు షగ్గు కూడా కావాలని. నేను ఇలా మనీతో సహా ఎందుకు మెన్షన్ చేశాను అంటే, కొంతమంది పీపుల్ ఉంటారు మనం ఇంత అంటే చెప్తే ఓకే అనుకుంటారు, కొంతమంది ఉంటారు కొంచెం ఇదిగా ట్రీట్ చేస్తారనమాట. అయ్యో నిజమా అంత అయిందా ఇంత అయిందా అని అంటారు. మనం ఇంత కష్టపడి తీసుకొని చేసుకుంటే వాళ్ళు అట్లా చీప్గా మాట్లాడేస్తారనమాట. నాకు అది చాలా హట్టింగ్ అనిపిస్తుంది. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, నాకు హట్టింగ్ అనిపించింది. అండ్ ఇంకొకళ్ళు కూడా ఇట్లానే అనుకుంటారనేసి నేను ఇంత డీటెయిల్డ్గా మెన్షన్ చేస్తున్నా. అండ్ నేను ఫ్యాబ్రిక్ హౌస్ అడ్రస్తో సహా ఇక్కడ మెన్షన్ చేస్తాను, సో దట్ యూ కెన్ చెక్ ఇట్ ఆల్సో. వెళ్ళి ప్రైజెస్ మీరు కూడా చెక్ చేయండి.
అండ్ నాకైతే 5000 అరౌండ్ అయింది ఫ్యాబ్రిక్కే. ప్లీజ్ ఏమనుకోద్దండి ఇలా మాట్లాడుతున్నా అని చెప్పి ఫ్యాబ్రిక్తో సహా మెన్షన్ చేసి నాకు హర్టింగ్ అనిపించిందనే పెడుతున్నానని మళ్ళీ మళ్ళీ మెన్షన్ చేస్తున్నా. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ హేటర్స్. నన్ను మంచిగా ట్రీట్ చేసే వాళ్ళకైతే అస్సలు కాదు. అండ్ మా మమ్మీకి లేని బాధ మీకెందుకండి, అసలు పే చేసేది తను కదా. సో అది చెప్పడానికే నేను ఇట్లా చేశాను అనమాట. అండ్ ఫ్యాబ్రిక్ అయితే అంత అయింది. ఇంకా నాకు స్టిచ్చింగ్ తలుచుకుంటుంటే భయం వేస్తుంది. ఇంకా రైన్ పడి కొంచెం కూల్గా ఉన్నిందనమాట. హాట్గా సూప్స్ తాగుదామని చెప్పి వినాయక సూప్స్కి అయితే వచ్చాము. ఇక్కడ ఆంటీ చాలా బాగా సూప్స్ చేస్తారు. వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి, వేడిగా ఇస్తారనమాట, చాలా బాగుంటుంది. నేను ఇంకా అక్కడ ఆంటీ చేస్తూ ఉంటే వీడియో రికార్డ్ చేసుకుంటున్నాను అనమాట. ఆంటీ నవ్వుకుంటూ ఉన్నారు. తర్వాత అక్కడ కొంతమంది తింటూ ఉన్నారనమాట. ఇది చాలా మెమొరబుల్ ఇన్సిడెంట్ నాకు. ఫస్ట్ షేర్ చేసుకోవాలనుకోలేదు, బట్ షేర్ చేయాలనుకుంటున్నా. అక్కడ ఇద్దరు పీపుల్ అమ్మాయిలు తింటున్నారు కదా, వాళ్ళు ఆంటీకి నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి తను ఇట్లా యూట్యూబర్ అది ఇది అన్నారంట. నాకు ఎంత హ్యాపీ ఫీల్ వచ్చిందో. ఆంటీ నా దగ్గరికి తీసుకొచ్చి ఇది నువ్వేనా అమ్మ, వాళ్ళు పెట్టించారు నాకు, యూట్యూబ్ చేస్తావంట కదా అని చెప్పేసి మాట్లాడారు. చాలా హ్యాపీ అనిపించింది. అంటే కొంతమంది పీపుల్ నన్ను ఐడెంటిఫై చేయగలుగుతున్నారు అనేసి అట్లా చాలా హ్యాపీ అనిపించింది. సో అదనమాట క్యూట్ ఇన్సిడెంట్. ఇంకా ష్రగ్ కోసం ష్రగ్ వస్తుందన్నమాట. ష్రగ్కి లేస్ కావాలి, ఇంకా లేస్ కూడా తీసుకుందామని చెప్పి లేస్ షాప్కి వచ్చాను. అండ్ నేనైతే ఒకటి డిసైడ్ చేసుకొని తీసుకున్నా. అవుట్ఫిట్ కంప్లీట్ అయ్యాక చూపిద్దామని ఏది తీసుకున్నానో చూపిలేదు. ఇంకా తర్వాత ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు పెద్దమ్మకి ఏమైనా స్వీట్స్ తినాలనిపించిందంట. సో స్వీట్స్ కోసం చూస్తూ ఉన్నా. అక్కడ ఏందేందో అల్లరి చేస్తున్నా. మా అక్క కూడా వచ్చింది. మా అక్కని అసలు నేను వీడియోలో రికార్డ్ చేసుకోవడం కూడా మర్చిపోయాను. పాపం అసలు మా అక్క విసుక్కోకుండా నాకు వీడియోస్ తీస్తూనే ఉంటుంది. నేను ఇంకా మా అక్క తీసేటప్పుడు ఇంకా ఎక్కువ అల్లరి చేస్తాను అనమాట. నార్మల్గానే నా షాపింగ్ ఎప్పుడు ఒక్క రోజులో కంప్లీట్ అవ్వదన్నమాట. ఇంకా నాకు కొంచెం వెస్ట్రన్ టైప్ కొన్ని తీసుకోవాలనిపించింది. సో అందుకని ట్రెండ్స్కి వెళ్ళాను. ఒక్కదాన్నే అనమాట. అక్క ఆఫీస్కి అని చెప్పి బెంగళూరు వెళ్ళిపోయింది. ఒక్కదాన్నే అయిపోయినట్లు అనిపించింది నాకు. షాపింగ్కి అయితే వెళ్ళాను కానీ లిటరలీ ఒక 5 minutes కూడా నేను అక్కడ లేను. ట్రెండ్స్లో వచ్చేసాను అనమాట. కొంచెం అలోన్గా అట్లా అనిపించింది, బాధేసింది, వచ్చేసాను. ఇంకా నేను వచ్చిన పని అయితే పార్లర్కి వెళ్దామని చెప్పేసి ఇంకా పార్లర్కి వచ్చాను. ఐబ్రోస్ చేయించుకుందామని చెప్పేసి. నాకు ఐబ్రోస్ ఆల్రెడీ చాలా డార్క్ ఉంటాయన్నమాట. సో నేను ఎక్కువ షేప్ అది చేయించకపోయినా ఎక్స్ట్రాస్ మాత్రం తీపిచ్చేస్తాను. చాలా డార్క్ ఉంటాయి నావి, కొంచెం అబ్జర్వ్ చేయండి. సో అందుకని చెప్పే అనమాట ఐబ్రోస్. ఇంకా టోనీ అండ్ గైకి వచ్చాను నేను. అండ్ లెగ్స్ వచ్చి ఇట్లా షూస్ యూజ్ చేసి కాలేజ్కి డైలీ కొంచెం డర్టీ అయిపోయాయి అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్న పెడిక్యూర్ చేయించుకోవాలి అని చెప్పేసి. ఫింగర్స్ అంతా ఒకలాగా అయిపోయిండే సాక్స్ ఎక్కువ యూజ్ చేసి. సో బర్త్డే కోసం అని అయితే కాదు, నిజంగా బర్త్డేకి ఇంత ప్రిపరేషన్స్ అనుకోకండి. నార్మల్గా ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను పెడిక్యూర్ చేయించుకోవాలి అని చెప్పేసి. ఇంకా అందుకని ఇప్పుడు టైం దొరికింది. సో ఇంకా చేయించుకుంటూ ఉన్నా పెడిక్యూర్. అండ్ నాకు ఇది ఫస్ట్ టైం అనమాట. నేను అక్కడ పార్లర్లో ఉన్న స్టాఫ్ని నేను అడిగిన డౌట్స్కి వాళ్ళైతే చిన్నగా నవ్వుకోలేదు. అండ్ వాళ్ళకి నేను చెప్పాను ఇట్లా అదేం కాదు కదా, సో ఇది నాకు ఫస్ట్ టైం, అందుకే ఏం తెలియదు అని చెప్పి కన్వే చేశాను. అండ్ అక్కడైతే బోర్ అనిపించలేదు. అక్కడ తెలుగు అమ్మాయే ఉండింది స్టాఫ్. కొంచెం బాగా మాట్లాడుతూ ఉండే, తను చెప్తూ ఉండింది అప్పుడప్పుడు చేయించుకోండి ఇంకా క్లీన్ అవుతుంది ఫీట్ చాలా అని చెప్పింది అనమాట. పెడిక్యూర్ మ్యానిక్యూర్ కాంబో అనమాట. సో ఇంకా మ్యానిక్యూర్ కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. సో ప్రిపరేషన్స్ అండ్ షాపింగ్ ఇట్లా బాగా జరిగిందనమాట. ఇంకా మధ్యలో ఫోన్ ఆఫ్ అయిపోయింది అక్కడ పార్లర్లో ఉన్నప్పుడే. నేను వచ్చేటప్పుడు కొన్ని థింగ్స్ అండ్ ఆల్టరేషన్స్ అవన్నీ అవన్నీ కూడా రికార్డ్ చేసి నీట్గా పెడదాం అనుకున్నా వ్లాగ్లో. బట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అండ్ నేను ఫాస్ట్గా ఇంటికి వచ్చేసాను అనమాట. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కూడా టెన్షన్ పడతారు కదా. సో ఇంకా ఫాస్ట్గా ఇంటికి వచ్చేసాను. ఇదనమాట ఇవాల్టి వ్లాగ్. అండ్ నాకు చూడండి చిన్న పింపుల్స్ వచ్చేస్తున్నాయి. డెఫినెట్లీ బర్త్డే ఏమో కానీ పింపుల్స్ నాకు రేపు మార్నింగ్ కల్లా ఫుల్ వస్తాయి, నాకు అది అర్థమవుతుంది. బట్ పోనీ. అండ్ యాక్చువల్లీ ఇంకోటి ఏంటి అని అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్ అనమాట. రేపటి కోసం అస్సలు ఏం ప్లాన్ చేయలేదు రేపటి కోసం. సో ఒకటైతే అనుకున్నాను బర్త్డే రోజు అని, అది క్యాన్సిల్ అయింది.
అది నేను రేపు బర్త్డే వ్లాగ్లో రివీల్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే బెంగళూరు వెళ్దాం అనుకుంటున్నాను. అదే బిగ్ ప్లాన్. ఏదైనా ఉంది అని అంటే అది కూడా వెళ్తానో లేదో కరెక్ట్గా తెలీదు. మ్యాక్సిమం వెళ్తామని అనుకుంటున్నా, ఇంకా ఏమైనా అక్కడే. బట్ నేను మంచిగా సెలబ్రేట్ చేసుకున్నా చేసుకోకపోయినా కొన్ని ఫార్మాలిటీస్ అండ్ బర్త్డే అన్నాక కొన్ని ఉంటాయన్నమాట మా ఇంట్లో. నేను అదంతా అయినా అప్లోడ్ చేస్తాను వీడియో. ఇంకోటి ఏంటి అని అంటే నాకు మీరు బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలి కదా. సో నాకు ఈ బర్త్డేకి ఫస్ట్ విష్ ఏంటి అని అంటే మన ఫ్యామిలీ 1K సబ్స్క్రైబర్స్ అని నా బర్త్డే లోపు. బట్ చూద్దాం అవుతుందో లేదో. ప్లీజ్ నా కోసం మీరు గిఫ్ట్ ఇస్తారనుకుంటున్నా. సో ఇదన్నమాట ఇవాల్టి వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అంటిల్ టుడే. ఇంకా సపోర్ట్ చేసి లైక్స్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకొని మన ఫ్యామిలీని 1Kకి రీచ్ అయ్యేలా చేసేయండి. బాయ్ బాయ్.